దేశంలో న్యాయ వ్యవస్థ తీరును సమూలంగా మార్చేసి అవసరం ఉన్నదని ఆలోచన పరులందరూ గుర్తించారు. ఈ అవసరాన్ని న్యాయ వ్యవస్థ కూడా గుర్తించింది, ఈ అవసరాన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. అయినా జరుగుతున్నది చాలా స్వల్పం. దీనితో దేశంలో చట్టబద్ధ పాలన జరుగుతుందా లేదా అన్నది అనుమానాలు సామాన్య ప్రజల్లో సైతం కలుగుతున్నాయి. సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ లేక ముందస్తు బెయిల్ ఇచ్చిన సూరత్ వ్యాపారిని గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా పోలీసు కస్టడీలో ఆయనను హింసించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. అదనపు ప్రధాన జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, గుజరాత్ పోలీసుకు చెందిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సుప్రీంకోర్టు ముందుకు హాజరు కావాలని ఆదేశించింది. వారికి ఏమి శిక్ష విధించాలో తర్వాత నిర్ణయిస్తారు. కోర్టు ఆదేశాల ఉల్లంఘన కేసులో వారిద్దరికీ ఏ శిక్ష విధించాలో కోర్టు నిర్ణయిస్తుంది. అవసరమైతే వారిద్దరిని జైలుకు పంపించేందుకు కూడా వెనుకాడబోమని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. బెయిలు మంజూరు అయిన తర్వాత కూడా నిందితులను కస్టడీలోకి తీసుకోవడం గుజరాత్లో సర్వసాధారణంగా జరుగుతోందట. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కస్టడీకి ఆదేశించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పోలీసు అధికారులు సమర్పించే రిమాండ్ దరఖాస్తును మేజిస్ట్రేట్లు రొటీన్గా పరిగణించి కస్టడీకి అనుమతించే పద్ధతిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తప్పుపట్టారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు పనితీరుపై పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి రజ్బీర్ షెహ్రావత్ జూలై 17న చేసిన వ్యాఖ్యానాలపై నిర్ణయం తీసుకోవడానికి 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమావేశమైంది. హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలలో అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలను తొలగించాలని కూడా నిర్ణయించింది. ఈ కేసులో మెజిస్ట్రేట్, పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా థామస్ జెఫర్సన్ చెప్పిన మాటలను గుర్తు చేసుకోవడం సబబుగా ఉంటుంది. ఆయన ఏమన్నారో చూద్దాం. I hope our wisdom will grow with our power and teach us that the less we use our power, the great it would be. అంటే మనకి జ్ఞానం పెరిగిన కొద్దీ మన అధికారాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో, సంయమనంతో ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. మనకి జ్ఞానం పెరిగిన కొద్దీ అధికారాన్ని తక్కువ ఉపయోగిస్తాము, దానివల్ల మన అధికారం పెరుగుతుందని కూడా వ్యాఖ్యానించారు థామస్ జెఫర్సన్. ఈ కేసులో హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు విజ్ఞతపై అనుమానాలు వ్యక్తం చేశారు. జడ్జిపై కఠిన చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరికతోనే సరిపెట్టింది. ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నాయకత్వం వహించారు. హైకోర్టు న్యాయమూర్తి తన ప్రవర్తన ద్వారా న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కల్పించారని 5 న్యాయమూర్తులే కాకుండా అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. కేసును ఆగస్టు 22కు వాయిదా వేశారు. ఈ కేసులో అనేక కీలక అంశాలు ఇమిడి ఉన్నాయి. కేసులో ఉన్న 2 పక్షాల్లో ఏదో ఒక పక్షానికి సుప్రీంకోర్టు తీర్పు వల్ల మనోవేదన కలగవచ్చు, కానీ జడ్జీలకు మనోవేదన కలగరాదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హర్యానా ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కేసును జస్టిస్ రజ్బీర్ షెహ్రావత్ విచారణ జరుపుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వివాదం ధర్మాసనం ముందు వచ్చినప్పుడు ధర్మాసనం కోర్ట్స్ ఆర్ నాట్ సుప్రీం బట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అని కూడా వ్యాఖ్యానించింది. అంటే కోర్టులు దేనికి అతీతం కాదు, మనం అందరం రాజ్యాంగాన్ని అనుసరించి వ్యవహరించాలని హైకోర్టు న్యాయమూర్తి గుర్తు చేసింది అని అలా వ్యాఖ్యానించడాన్ని ఎవరూ మరచిపోరాదు. అలాగే ఈ సందర్భంగా జస్టిస్ కృష్ణయ్యర్ మాటలను కూడా ప్రస్తావించుకోవచ్చు. ఉన్నత న్యాయస్థానాలు చెప్పే తీర్పులన్నీ చక్కగా ఉన్నాయని, లోపరహితమని, సరైనవేనని భావించరాదు. సర్వోన్నత న్యాయస్థానం కంటే పైన మరో న్యాయస్థానం లేదు కాబట్టి ఆ తీర్పే చెల్లుబాటు అవుతుందని ఆయన కృష్ణయ్యర్ అన్నారు. అలాగే అమెరికా ఫెడరల్ కోర్టులో ప్రఖ్యాతి వహించిన హ్యూగో బ్లాక్ అనే న్యాయమూర్తి మాటలను కూడా గుర్తు చేసుకోవాలి. జడ్జెస్ లైక్ ఆల్ రెస్ట్ ఆఫ్ మెన్ కైండ్, అంటే జడ్జీలు కూడా ఇతర మనుషులు లాంటి వారే, సమాజంలో ఉండే ఇతర మనుషులు లాంటి వారే. దే మే బీ ఎఫెక్టెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై ప్రైడ్ అండ్ ఫ్యాషన్, వారికి రాగద్వేషాలకు లోను కావచ్చు అప్పుడప్పుడు. బై పెట్టినెస్ అండ్ బ్రూయిజ్డ్ ఫీలింగ్స్, అంటే వారికి ఏదన్నా భావోద్వేగం కలగటము, వారి ఫీలింగ్స్ దెబ్బతినటము, లేకపోతే చిల్లర ఆలోచనలు చేయటం వంటివి వారిని కూడా ప్రభావితం చేయవచ్చు అన్నారు చెప్పారు.
ఫీలింగ్స్ బై ఇంప్రాపర్ అండర్స్టాండింగ్ ఆర్ బై ఎక్సెసివ్ జీల్, అత్యుత్సాహాన్ని ప్రదర్శించడము లేకపోతే చట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల అనేక జడ్జీలు కూడా మానవ మాత్రలే తప్పిదాలే చేస్తారు. అంటే ప్రమాదో ధీమతామపి అని మన పెద్దలు అంటారు కదా, ఎంత గొప్పవారైనా తప్పులు చేస్తారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు సంబంధించిన అంశంలో ధర్మాసనం ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా గౌరవాన్ని, అంటే సుప్రీంకోర్టు తన సర్వాధికారాలను, గౌరవాన్ని, న్యాయ వ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టడానికి ఈ ఆగస్టు 22న కానీ భవిష్యత్తులో జరిగే అనేక విచారణల్లో అటువంటి కఠిన వైఖరి అవలంబిస్తుందని మనం ఖచ్చితంగా భావించవచ్చు.